ఇప్పుడు అంతర్జాతీయంగా కొంతవరకు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే నేపాల్ ఇష్యూని ఒకసారి మనం పరిశీలిస్తే అక్కడ మన టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేంద్ర మాజీ మంత్రి ఆయన కూడా అక్కడే చిక్కుకొని ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే తెలుగు రాష్ట్రాలతో పాటుగా భారతదేశం నుంచి పర్యాటకులు ఎక్కువ మంది వెళ్లారు. మొత్తం మీద అసలు నేపాల్ ఇష్యూలో అంతర్జాతీయ ప్రమేయం ఏదైనా ఉందంటారా? అక్కడ అధికార మార్పిడికి సంబంధించి? ఇప్పుడు ఎక్కడైనా కూడా ఈ అవినీతి శృతి మించితే తిరుగుబాటు వస్తది. ఏ హ్మ్. దేశానికైనా వర్తిస్తది ఇది. మనకు గూడా వర్తిస్తది. మన రాష్ట్రాలకు గూడా వర్తిస్తది. అందువలన దాని కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ లెఫ్ట్ భావాలు ఉన్నటువంటి ప్రభుత్వాలు వచ్చి కూడా, వాళ్ళు కూడా అవినీతి పని చేసి, ఇవాళ వాళ్ళ ఇళ్లను గూడా తగలబెట్టే పరిస్థితి ఎందుకొచ్చింది? హ్మ్. ఆ! ఆహ్, ఆ అవినీతి వల్లనే కదా! అది ముందు ప్రధానంగా పనిచేసింది అక్కడ. రెండోదేంటి సోషల్ మీడియాను బంద్ చేశారు. ఆ కారణంగా ఉద్యమం వచ్చింది అని చెప్తున్నారు. వైస్ అది కూడా కారణం కావచ్చు. కానీ ప్రధాన కారణం ఏమిటంటే యువతలో వాళ్ళు అసలు ఆ యువతనే వాళ్ళు జ జ ఆ యొక్క సంస్థను జెడ్ అని పెట్టేసుకొని వాళ్ళు ఫైట్ చేశారు. హ్మ్. ఫైట్ చేసిన దాంట్లో ఏంటి 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల యువతులు మొత్తం బయటకొచ్చారు. అవును. నేపాల్‌లో ప్రతి చోట బయటకొచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. తగలబెట్టేశారు. అన్నీ జరిగాయి. అన్నీ జరిగి డ్యామేజ్ అయిపోయి ప్రైమ్ మినిస్టర్ పారిపోయి పోయి మంత్రులు చొక్కాలు ఇప్పుకొని తరిమేసుకొని మంత్రులను కూడా కొట్టి విధులు ఇవంతా జరిగిన తర్వాత ఇవాళ ప్రశాంత వాతావరణం కోసం సరే రిటైర్డ్ చీఫ్ జస్టిస్‌ని తీసుకొచ్చి ఆమెను సుశీలా కర్క్ గారిని ప్రధానమంత్రిని చేశారు. ఆమె కొంచెం సాఫ్ట్ కార్నరు. ఆమె హ్మ్. కొంచెం అంటే అవినీతి రహితంగా ఉన్నటువంటి వ్యక్తి. మంచి పేరుంది జడ్జిగా అని చెప్పి తీసుకొచ్చి పెట్టడం ఒక మంచి పరిణామం. దాని విద్యార్థులు గూడా అంటే యూత్ గూడా అంగీకరించింది. సో, ఇప్పుడైనా అది గాడిలో పడాలి. హ్మ్. ప్రధానమంత్రి గారు కూడా నూతన మన ప్రధానమంత్రి గారు కూడా నూతన ప్రధానమంత్రి గారి ఆమెకు అభినందనలు చెప్తూ నేపాల్‌ను గాడిలోకి తీసుకురండి. మేము అన్ని విధాలుగా సహకరిస్తామని గూడా ఇవాళ ప్రకటించారు. హ్మ్. మంచి పరిణామం అది. అక్కడ ఏంటి అక్కడ అన్నిటికి మూలము భయంకరమైనటువంటి అవినీతి రాజకీయ నాయకులు చేయడమే. అది ఓకే. ప్రధానంగా సమస్య. అలాగే యు యు నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు లేకుండా చేయటం. అంటే దీంట్లో అమెరికా ప్రమేయం ఉంది. అమెరికా ప్రమేయంతో ఈ సోషల్ మీడియాని హ్యాండిల్ చేస్తూ కూడా ఇక్కడ అధికార మార్పిడికి యువతను రెచ్చగొట్టిందనేటువంటి ఒక వాదన ఉంది. అంటే దాన్ని ఖండించాలా? లేదా దాన్ని సమర్థించాలా? ఇప్పుడు ఇవన్నీ రకరకాల ఆరోపణలు వస్తాయి. హ్మ్. ఎంతవరకు నిజం, ఎంతవరకు కాదన్నది నేపాల్‌లో అధికారంలో ఉన్న వాళ్ళకి తెలుసు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు. ఈ బయట రకరకాల సోషల్ మీడియాలో ఆరోపణలొస్తాయి. డీప్ స్టేట్ ఉందంట, చైనా గూడా ఉందంట అని కొంతమంది హ్మ్. ఆరోపణలు చేశారు. అమెరికా ఉందని ఆరోపణలు చేశారు. ఆహ్, ఆహ్, ఎందుకు అలాంటి ఆరోపణలొస్తాయి అంటే, ఒకటి మనం గమనించాలా. మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాల్లో గూడా డిస్టర్బెన్స్ జరుగుతున్నది ఇవాళ. హ్మ్. పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, ఈ నేపాల్ అన్నీ గూడా. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశం ప్రశాంతంగా ఉంది. ఇవాళ ఎకానమీలో 4 స్థానంలో ఉంది. 3 స్థానంలోకి రాబోతున్నాం నెక్స్ట్ ఇయరు. హ్మ్. ఇలాంటి పరిస్థితుల్లో అందరికి భారతదేశం మీద కన్నుబడింది అగ్రరాజ్యాలకు. హ్మ్. ఎలాగైనా సరే దీన్ని డిస్టర్బ్ చేయాలా అనేటువంటి ఆలోచన చేస్తున్నారేమో మనకు తెలీదు. చేస్తారు గూడా. ఎందుకంటేమో ఇది మూడో స్థానం నుంచి రేపొద్దున ఫస్ట్ స్థానానికి గూడా ఎళ్ళిపోతుందేమో! అభివృద్ధి చెందుతుందేమో భారతదేశం. అప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం అగ్రరాజ్యంగా పేరు తెచ్చుకున్నప్పుడు మనం కిందకెళ్ళాలనా అనేది కూడా ఉండవచ్చు. ఆ యొక్క దేశాల పరిపాలన చేసే నాయకులకు ఉండొచ్చు ఆలోచన. హ్మ్. ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయాలనే ముందు పక్క రాష్ట్రాలు దేశాలు డిస్టర్బ్ చేసుకుంటూ దాన్ని భారతదేశాన్ని కూడా డిస్టర్బ్ చేసే ప్రయత్నం. శ్రీలంక కూడా అదే పరిస్థితి. చుట్టూ మన దేశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ డిస్టర్బెన్స్ అయ్యాయి. వాటన్నిటి వెనక అగ్రరాజ్యాలు ఉన్నాయని ఆరోపణ ఉంది. డీప్ స్టేట్స్ ఉన్నాయని ఉంది. ఓకే. ఉన్నప్పుడు ఎందుకలా జరుగుతున్నాయి అంటే, రేపొద్దున పరిస్థితులు ఇక్కడ మనకు గూడా ఇబ్బందికర పరిస్థితులు తీసుకునే ప్రయత్నాలు చేస్తారేమో! హ్మ్. వాటి వలన అనేది ఉంది గదా! ఇప్పుడు ఎందుకు బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యాలంతా గూడా భారతదేశానికొచ్చారు. ఆహ్, బెంగాల్‌లోనే 1,00,00,000 మంది ఎలా వచ్చారండి? హ్మ్. 1,00,00,000 మంది 1,20,00,000 మంది వచ్చారని లెక్కలు తేల్చారిప్పుడు. చిన్న విషయమా అది? ఇతర దేశాల నుంచి దొంగగా మన దేశాన్ని ప్రవేశించి జనాభా పెంచుకొని ఆహ్, వా వాళ్ళు ఈ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తూ మరి ఈ ఓట్లను కూడా ఎవరైతే
వాళ్ళని ఎంకరేజ్ చేస్తారో వాళ్ళ దొంగ సర్టిఫికేట్లు, దొంగ ఆధార్ కార్డులు వాటిని సమర్థిస్తూ రాజకీయ పార్టీలు వాళ్ళ ఓట్ల కోసం సమర్థిస్తుంటే Hmm. ఇది ఎంత ద్రోహం, దేశ ద్రోహం అనే అంశం కాదా ఇది? Yes.